లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే వారికి స్వాగతం. ఈరోజు పాఠం విశ్వం మరియు భూమి పార్ట్ 2. భూమి నిర్మాణం కోడిగ్రుడ్డుగా ఉన్నటువంటి వివిధ పొరల మాదిరిగా ఉంటుంది. భూమి నిర్మాణం కోడిగ్రుడ్డుకి ఉన్నటువంటి వివిధ పొరల మాదిరిగా ఉంటుంది. ఈ పొరలు ఒకదానికొకటి మందములో మరియు వాటి భౌతిక రసాయన కూర్పులో భిన్నంగా ఉంటాయి. ఈ పొరలు ఒకదానికొకటి మందములో మరియు వాటి భౌతిక రసాయన కూర్పులో భిన్నంగా ఉంటాయి. భూమికి గల 3 పొరలు. భూమికి గల 3 పొరలు భూపటలం లేదా క్రస్ట్, భూప్రావారం లేదా మాంటిల్, భూకేంద్రం లేదా కోర్. భూమికి గల 3 పొరలు భూపటలం, భూప్రావారం, భూకేంద్రం. భూకేంద్ర పొర 2 రకాలు. భూకేంద్ర పొర 2 రకాలు. భూ అంతర కేంద్రం లేదా ఇన్నర్ కోర్, భూ బాహ్య కేంద్రం లేదా ఔటర్ కోర్. భూకేంద్ర పొరలు 2 రకాలు. భూ అంతర కేంద్రం లేదా ఇన్నర్ కోర్, భూ బాహ్య కేంద్రం లేదా ఔటర్ కోర్. శిలావరణం ఉపయోగాలు. శిలావరణం ఉపయోగాలు వ్యవసాయ, మానవ నివాసాలకు, పరిశ్రమలకు ఖనిజాలు అందించుటకు, పారిశ్రామిక అభివృద్ధికి, అడవులు, పశువుల మేతకు ఉపయోగపడుతుంది. శిలావరణం ఉపయోగాలు వ్యవసాయ, మానవ నివాసాలకు, పరిశ్రమలకు ఖనిజాలు అందించుటకు, పారిశ్రామిక అభివృద్ధికి, అడవులు, పశువుల మేతకు ఉపయోగపడుతుంది. భూమి యొక్క ఉపరితలంలో ఉన్న అన్ని నీటి వనరులను సమిష్టిగా జలావరణం అంటారు. భూమి యొక్క ఉపరితలంలో ఉన్న అన్ని నీటి వనరులను సమిష్టిగా జలావరణం అంటారు. జలమును సమృద్ధిగా కలిగి ఉన్న ఏకైక గ్రహం కనుక జలమును సమృద్ధిగా కలిగి ఉన్న ఏకైక గ్రహం కనుక భూమిని జలయుత గ్రహం అంటారు. జలమును సమృద్ధిగా కలిగి ఉన్న ఏకైక గ్రహం కనుక భూమిని జలయుత గ్రహం అంటారు. మన గ్రహం మీద జీవం యొక్క ఉనికి ప్రధానంగా నీరు, గాలిపైన ఆధారపడి ఉంది. మన గ్రహం మీద జీవం యొక్క ఉనికి ప్రధానంగా నీరు, గాలిపైన ఆధారపడి ఉంది. భూమి యొక్క ఉపరితలం సుమారు 2/3 వంతు లేదా 71% నీటితో ఆవరించి ఉంది. భూమి యొక్క ఉపరితలం సుమారు 2/3 వంతు లేదా 71% నీటితో ఆవరించి ఉంది. కేవలం 1% నీరు మాత్రమే మన అవసరాలకు ఉపయోగపడుతుంది. కేవలం 1% నీరు మాత్రమే మన అవసరాలకు ఉపయోగపడుతుంది. మిగిలిన 99% నీరు మంచు, ఉప్పు నీరు రూపంలో ఉంటుంది. మిగిలిన 99% నీరు మంచు, ఉప్పు నీరు రూపంలో ఉంటుంది. నీటిలో కొంత భాగం భూమి లోపల రాళ్ల పొరల మధ్య లోతుగా ఉంటుంది. నీటిలో కొంత భాగం భూమి లోపల రాళ్ల పొరల మధ్య లోతుగా ఉంటుంది. దీనిని భూగర్భజలం అంటారు. దీనిని భూగర్భజలం అంటారు. హైడ్రోస్పియర్ లేదా జలావరణం అనే పదం హైడర్, స్పైరా అనే గ్రీకు పదాల నుండి వచ్చింది. హైడ్రోస్పియర్ లేదా జలావరణం అనే పదం హైడర్, స్పైరా అనే గ్రీకు పదాల నుండి వచ్చింది. హైడర్ అంటే నీరు, స్పైరా అంటే గోళం లేదా బంతి. హైడర్ అంటే నీరు, స్పైరా అంటే గోళం లేదా బంతి. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. భూమి చుట్టూ ఉన్న గాలి యొక్క పలచటి పొరను వాతావరణం అంటారు. భూమి చుట్టూ ఉన్న గాలి యొక్క పలచటి పొరను వాతావరణం అంటారు. వాతావరణం భూమి యొక్క ఉపరితలం నుండి అనేక వందల కిలోమీటర్ల పైకి విస్తరించి ఉంది. వాతావరణం భూమి యొక్క ఉపరితలం నుండి అనేక వందల కిలోమీటర్ల పైకి విస్తరించి ఉంది. వాతావరణం లేదా అట్మాస్ఫియర్ అనే పదం వాతావరణం లేదా అట్మాస్ఫియర్ అనే పదం అట్మోస్, స్పైరా అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. అట్మాస్, స్పైరా
అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. అట్మాస్ అంటే ఆవిరి, స్పైరా అంటే గోళం లేదా బంతి. అట్మాస్ అంటే ఆవిరి, స్పైరా అంటే గోళం లేదా బంతి. ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ 16. ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ 16. వాతావరణంలో నైట్రోజన్ 78%, ఆక్సిజన్ లేదా ప్రాణవాయువు 21%, ఆర్గాన్ 0.93%, కార్బన్ డయాక్సైడ్ 0.03%, ఇతర వాయువులు 0.04% కలవు. వాతావరణంలో నైట్రోజన్ 78%, ఆక్సిజన్ లేదా ప్రాణవాయువు 21%, ఆర్గాన్ 0.93%, కార్బన్ డయాక్సైడ్ 0.03%, ఇతర వాయువులు 0.04% కలవు. వాతావరణం సాధారణంగా భూమి యొక్క ఉపరితలం నుండి 5 పొరలుగా విభజించబడి ఉంది. వాతావరణం సాధారణంగా భూమి యొక్క ఉపరితలం నుండి 5 పొరలుగా విభజింపబడి ఉంది. అవి ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మెసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణాలు. ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మెసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణాలు. ఈ పొరల మధ్య ఖచ్చితమైన సరిహద్దు లేదు. జీవులకు ప్రాణవాయువు లేదా ఆక్సిజన్ను, మొక్కలకు కార్బన్ డయాక్సైడ్ను అందించేది వాతావరణం. జీవులకు ప్రాణవాయువు లేదా ఆక్సిజన్ను, మొక్కలకు కార్బన్ డయాక్సైడ్ను అందించేది వాతావరణం. కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో మొక్కలకు సహాయపడేది కార్బన్ డయాక్సైడ్. కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో మొక్కలకు సహాయపడేది కార్బన్ డయాక్సైడ్. సూర్యుని యొక్క హానికరమైన కిరణాలు, తీవ్రమైన వేడి నుండి మనల్ని రక్షించేది వాతావరణం. సూర్యుని యొక్క హానికరమైన కిరణాలు, తీవ్రమైన వేడి నుండి మనల్ని రక్షించేది వాతావరణం. వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి, ధూళికణాలు మేఘాలను ఏర్పరిచి వర్షాలు పడేలా చేస్తాయి. వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి, ధూళికణాలు మేఘాలను ఏర్పరిచి వర్షాలు పడేలా చేస్తాయి. సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు, మానవులు కలిసి ఉండే ఆవరణాన్ని జీవావరణం అంటారు. సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు, మానవులు కలిసి ఉండే ఆవరణాన్ని జీవావరణం అంటారు. భూమి, నీరు, గాలి ఒకదానితో ఒకటి కలిసే ప్రాంతం జీవావరణం. భూమి, నీరు, గాలి ఒకదానితో ఒకటి కలిసే ప్రాంతం జీవావరణం. జీవావరణం లేదా బయోస్పియర్ అనే పదం గ్రీకు పదాలైన బయోస్, స్పైరాల నుండి ఉద్భవించింది. జీవావరణం లేదా బయోస్పియర్ అనే పదం గ్రీకు పదాలైన బయోస్, స్పైరాల నుండి ఉద్భవించింది. బయోస్ అంటే జీవం, స్పైరా అంటే గోళం లేదా బంతి. బయోస్ అంటే జీవం, స్పైరా అంటే గోళం లేదా బంతి. మానవులతో ఏర్పడిన పరిసరాలను మానవ పర్యావరణం అంటారు. మానవులతో ఏర్పడిన పరిసరాలను మానవ పర్యావరణం అంటారు. మానవ పర్యావరణం వ్యక్తి, కుటుంబం, సమాజం, మత, విద్య, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను కలిగి ఉంటుంది. మానవ పర్యావరణం వ్యక్తి, కుటుంబం, సమాజం, మత, విద్య, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను కలిగి ఉంటుంది. చారిత్రకంగా స్థిర జీవితం ఏర్పడిన తరువాత మానవులు ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించడం ప్రారంభించారు. ఇది మానవ పర్యావరణ స్థాపనకు దారితీసింది. చారిత్రకంగా స్థిర జీవితం ఏర్పడిన తరువాత మానవులు ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించడం ప్రారంభించారు. ఇది మానవ పర్యావరణ స్థాపనకు దారితీసింది. మానవులు తయారు చేసిన పరిసరాలను మానవ నిర్మిత పర్యావరణం అంటారు. మానవులు తయారు చేసిన పరిసరాలను మానవ నిర్మిత పర్యావరణం అంటారు. మానవ నిర్మిత పర్యావరణం భవనాలు, కర్మాగారాలు, ఉద్యానవనాలు, రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టులు, స్మారక చిహ్నాలు. మానవ నిర్మిత పర్యావరణం భవనాలు, కర్మాగారాలు, ఉద్యానవనాలు, రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టులు, స్మారక చిహ్నాలు. స్థిర జీవనం, పారిశ్రామిక విప్లవం ఫలితంగా మానవులు సహజ వాతావరణాన్ని తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో నేర్చుకున్నారు. స్థిర జీవనం,
పారిశ్రామిక విప్లవం ఫలితంగా మానవులు సహజ వాతావరణాన్ని తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో నేర్చుకున్నారు. పర్యావరణంలో వివిధ రకాల మలినాలు చేరడాన్ని కాలుష్యం అంటారు. పర్యావరణంలో వివిధ రకాల మలినాలు చేరడాన్ని కాలుష్యం అంటారు. వాయు కాలుష్య కారకాలు: బూడిద, ఉప్పు కణాలు, పొగ, ఆమ్లవర్షం, ఇంధన వినియోగం, పారిశ్రామిక ధూళి, క్లోరోఫ్లోరో కార్బన్లు. వాయు కాలుష్య కారకాలు: బూడిద, ఉప్పు కణాలు, పొగ, ఆమ్లవర్షం, ఇంధన వినియోగం, పారిశ్రామిక ధూళి, క్లోరోఫ్లోరో కార్బన్లు. గాలి కాలుష్యం వల్ల వచ్చే సమస్యలు: గాలి కాలుష్యం వల్ల వచ్చే సమస్యలు భూగోళం వేడెక్కడం, ఆమ్లవర్షాలు, పొగమంచు, శ్వాసకోశ సమస్యలు, వ్యవసాయ క్షేత్రాల క్షీణత, జంతుజాతులు అంతరించిపోవుట. గాలి కాలుష్యం వల్ల వచ్చే సమస్యలు భూగోళం వేడెక్కడం, ఆమ్లవర్షాలు, పొగమంచు, శ్వాసకోశ సమస్యలు, వ్యవసాయ క్షేత్రాల క్షీణత, జంతుజాతులు అంతరించిపోవుట. నీటి నాణ్యతలో ఏదైనా భౌతిక జీవ రసాయనిక మార్పు జరిగి దానివల్ల జీవులపై దుష్ప్రభావం ఏర్పడినట్లయితే దానిని నీటి కాలుష్యంగా పరిగణిస్తారు. నీటి నాణ్యతలో ఏదైనా భౌతిక జీవ రసాయన మార్పు జరిగి దానివల్ల జీవులపై దుష్ప్రభావం ఏర్పడినట్లయితే దానిని నీటి కాలుష్యంగా పరిగణిస్తారు. నీటి కాలుష్యానికి కారణాలు: నీటి కాలుష్యానికి కారణాలు కాగితం మరియు రంగుల పరిశ్రమలు, ఎరువులు మరియు రసాయనిక పరిశ్రమలు. నీటి కాలుష్యానికి కారణాలు కాగితం మరియు రంగుల పరిశ్రమలు, ఎరువులు మరియు రసాయనిక పరిశ్రమలు. స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయం విపత్తు లేదా డిజాస్టర్. స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయం విపత్తు లేదా డిజాస్టర్. విపత్తులు రెండు రకాలు: ప్రకృతి విపత్తులు, మానవ కారక విపత్తులు. విపత్తులు రెండు రకాలు: ప్రకృతి విపత్తులు, మానవ కారక విపత్తులు. ఏదైనా ప్రమాదం లేదా ముప్పును నివారించడానికి అవసరమైన లేదా ఉపయోగకరమైన చర్యలతో ప్రణాళిక రూపొందించడం, నిర్వహించడం, అమలు చేయడం యొక్క నిరంతర సమగ్ర ప్రక్రియ విపత్తు నిర్వహణ. ఏదైనా ప్రమాదం లేదా ముప్పును నివారించడానికి అవసరమైన లేదా ఉపయోగకరమైన చర్యలతో ప్రణాళిక రూపొందించడం, నిర్వహించడం, అమలు చేయడం యొక్క నిరంతర సమగ్ర ప్రక్రియ విపత్తు నిర్వహణ. మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడిన ప్రణాళిక 10వ పంచవర్ష ప్రణాళిక. మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడిన ప్రణాళిక 10వ పంచవర్ష ప్రణాళిక. సహజ మరియు మానవ పర్యావరణం మధ్య సంపూర్ణ సంతులనం అవసరం. సహజ మరియు మానవ పర్యావరణం మధ్య సంపూర్ణ సంతులనం అవసరం. మన సౌర వ్యవస్థ ఉన్న గెలాక్సీ పేరు పాలపుంత లేదా మిల్కీవే. మన సౌర వ్యవస్థ ఉన్న గెలాక్సీ పేరు పాలపుంత లేదా మిల్కీవే. పారిశ్రామిక రంగంలో వచ్చిన ఆకస్మిక మార్పు పారిశ్రామిక విప్లవం లేదా ఇండస్ట్రియల్ రెవల్యూషన్. పారిశ్రామిక రంగంలో వచ్చిన ఆకస్మిక మార్పు పారిశ్రామిక విప్లవం లేదా ఇండస్ట్రియల్ రెవల్యూషన్. గాలిలో కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి నుండి పోషకాలను సంశ్లేషణ చేయడానికి మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించే ప్రక్రియ కిరణజన్య సంయోగక్రియ లేదా ఫోటోసింథసిస్. గాలిలో కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి నుండి పోషకాలను సంశ్లేషణ చేయడానికి మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించే ప్రక్రియ కిరణజన్య సంయోగక్రియ లేదా ఫోటోసింథసిస్. విశ్వంలో రెండు వస్తువుల మధ్య ఉన్న ఆకర్షణ శక్తిని గురుత్వాకర్షణ శక్తి లేదా గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. విశ్వంలో రెండు వస్తువుల మధ్య ఉన్న ఆకర్షణ శక్తి గురుత్వాకర్షణ శక్తి లేదా గ్రావిటేషనల్ ఫోర్స్. భూమి యొక్క రాతిపొర శిలావరణం. భూమి యొక్క రాతిపొర శిలావరణం. భూమి, నీరు, గాలి సంఘర్షణ చెందే ఇరుకైన ప్రాంతం జీవావరణం. భూమి, నీరు, గాలి సంఘర్షణ చెందే ఇరుకైన ప్రాంతం జీవావరణం. భూమి యొక్క లోతైన అంతర్భాగం భూకేంద్రం. భూమి యొక్క లోతైన అంతర్భాగం భూకేంద్రం.
నీటితో కూడిన సహజ ఆవరణం జలావరణం. నీటితో కూడిన సహజ ఆవరణం జలావరణం. భూమి చుట్టూ ఉన్న గాలిపొర వాతావరణం. భూమి చుట్టూ ఉన్న గాలిపొర వాతావరణం. గ్రహాలు, వాటి లక్షణాలు. బుధుడు సూర్యుడికి అతి దగ్గరగా గల గ్రహం. అతి చిన్న గ్రహం. వేగం ఎక్కువ, వేడి ఎక్కువ. బుధుడు సూర్యుడికి దగ్గరగా గల గ్రహం. అతి చిన్న గ్రహం. వేగం ఎక్కువ, వేడి ఎక్కువ. శుక్రుడు భూమికి అతి దగ్గరగా గల గ్రహం. భూమికి కవల గ్రహం. ప్రకాశవంతమైన గ్రహం. శుక్రుడు భూమికి అతి దగ్గరగా గల గ్రహం. భూమికి కవల గ్రహం. ప్రకాశవంతమైన గ్రహం. భూమి జలయుత గ్రహం. జీవం కలిగిన గ్రహం. సూర్యుని నుండి మూడవ గ్రహం. భూమి జలయుత గ్రహం. జీవం కలిగిన గ్రహం. సూర్యుని నుండి మూడవ గ్రహం. అంగారకుడు లేదా కుజుడు. రెడ్ ప్లానెట్ లేదా అరుణ గ్రహం. అంగారకుడు లేదా కుజుడు రెడ్ ప్లానెట్ లేదా అరుణ గ్రహం. బృహస్పతి లేదా గురుడు అతిపెద్ద గ్రహం. భ్రమణకాలం తక్కువ, నక్షత్ర గ్రహం. బృహస్పతి లేదా గురుడు అతిపెద్ద గ్రహం. భ్రమణకాలం తక్కువ, నక్షత్ర గ్రహం. శని అందమైన వలయాలు గల గ్రహం. సాంద్రత తక్కువ. శని అందమైన వలయాలు గల గ్రహం. సాంద్రత తక్కువ. ఇంద్రుడు లేదా యురేనస్ శుక్రుడిలాగే తూర్పు నుండి పడమరకు తిరుగుతుంది ఇంద్రుడు. శుక్రుడిలాగే తూర్పు నుండి పడమరకు తిరుగుతుంది. మీథేన్ ఎక్కువ ఇంద్రుడు. వరుణుడు లేదా నెప్ట్యూన్ అతి శీతల గ్రహం. సూర్యుని నుండి దూరంగా గల గ్రహం. పరిభ్రమణ కాలం ఎక్కువ. వరుణుడు అతి శీతల గ్రహం. సూర్యుని నుండి దూరంగా గల గ్రహం. పరిభ్రమణ కాలం ఎక్కువ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.